Hi children, రియల్ నెంబర్స్ 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్లో ఈరోజు 8 మార్క్స్ సమ్స్ని డిస్కస్ చేద్దాం. 8 మార్క్స్ సమ్స్లో బాగా ఇంపార్టెంట్ మనకి ఇర్రేషనల్ నెంబర్స్ నుంచి షో దట్ √2 ఈజ్ ఇర్రేషనల్. అయితే √2ని ఇర్రేషనల్ చూపించడానికి మనం ముందు √2ని రేషనల్ నెంబర్ అని చెప్పి తీసుకుంటాం. లెట్ us assume that √2 is rational. అయితే √2 rational అయితే we can find integers r and s where s is not equal to 0. √2 is equal to r by s అని చెప్పి తీసుకుంటాం. ఎందుకనంటే రేషనల్ నెంబర్ అయినప్పుడు దాన్ని p/q ఫామ్ రాస్తాము. rs 2 ఇంటిజర్స్ అయి ఉంటాయి, అలాగే s నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. అలాగే సపోజ్ r and s have a common factor other than 1 and divided by the common factor to get. యాక్చువల్గా ఏంటంటే రెండిటికి కామన్ ఫ్యాక్టర్ ఆర్కి ఎస్కి 1 కాకుండా వేరే ఏదైనా కామన్ ఫ్యాక్టర్ ఉంది అనుకుంటే కనుక ఆ కామన్ ఫ్యాక్టర్తో డివైడ్ చేస్తే మనకి స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఆర్ బై ఎస్ ఏ బై బి వస్తుంది. అంటే వీటిని మనం ఏమనొచ్చు అంటే కో ప్రైమ్స్ అనొచ్చు, వేర్ ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్స్ ఇఫ్ 2 నెంబర్స్ హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్స్ అదర్ దాన్ 1 దే ఆర్ కాల్డ్ కో ప్రైమ్స్. అలాగే బి నాట్ ఈక్వల్ టు 0 ఇస్ ది కండిషన్. ఇప్పుడు మనకి √2 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి అనేది మనం తీసుకున్న రేషనల్ నెంబర్ ఆర్ బై ఎస్లో మళ్ళా మనకి కామన్ ఫ్యాక్టర్తో డివైడ్ చేసిన తర్వాత వచ్చేవి ఇక్కడ ఏ బై బి అనే ఫామ్ వచ్చింది. అయితే ఇప్పుడు √2 క్యాన్సిల్ చేయడానికి మనం ఏం చేస్తామంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. √2ని స్క్వేర్ చేస్తే √2 హోల్ స్క్వేర్, ఏ బై బిని స్క్వేర్ చేస్తే హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి 2 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ వస్తుంది. అయితే ఇక్కడ 2 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ని మనం ఏమన్నా ఇచ్చానంటే బి స్క్వేర్ ఇటు వస్తే మల్టిపుల్ 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్, డివైడ్ బై బి స్క్వేర్ మనకి మల్టిప్లై అవుతుంది బై బి స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ అవుతుంది 2b స్క్వేర్. అయితే ఇక్కడ 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అని వచ్చిందని అంటే ఏ స్క్వేర్ మల్టిపుల్ ఆఫ్ 2 అని అర్థం అవుతుంది. అంటే మల్టిపుల్ ఆఫ్ 2 ఏ స్క్వేర్ అయితే ఏ స్క్వేర్కి 2 డివైజర్ అవుతుంది. దట్ మీన్స్ మనం ఏమంటామనంటే 2 డివైడ్స్ ఏ స్క్వేర్ అంటాం. సో 2 డివైడ్స్ ఏ స్క్వేర్. ఒకవేళ 2 కనుక ఏ స్క్వేర్ డివైడ్ చేస్తే ఇట్ ఫాలోస్ దట్ 2 డివైడ్స్ ఏ. మనం థీరం 1.2 చూసినట్టయితే అందులో ఇఫ్ పి డివైడ్స్ ఏ స్క్వేర్ దెన్ పి డివైడ్స్ ఏ. మనం 1 మార్క్ సమ్స్లో కూడా ఆ థీరం గురించి మాట్లాడుకున్నాం. కాబట్టి ఇక్కడ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మల్టిపుల్ ఆఫ్ 2 వచ్చింది కాబట్టి ఫర్ ఎనీ ఇంటీజర్ బి స్క్వేర్ ఇంటూ 2 ఖచ్చితంగా ఏ స్క్వేర్లో 2 టేబుల్ మనకి క్యాన్సిల్ అవుతుందని అర్థం. అయితే దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు 2 డివైడ్స్ ఏ అని తెలుస్తుంది కాబట్టి మనం ఏం చెప్పచ్చు అంటే నౌ వీ కెన్ రైట్ ఏ ఈక్వల్స్ టు 2c అని రాయొచ్చు. ఎందుకనంటే ఏ మనకి 2 డివైడ్స్ చేస్తుంది కాబట్టి ఏని 2 డివైడ్ చేస్తే c ఫర్ సమ్ ఇంటీజర్ c తీసుకున్నప్పుడు 2c ఏమవుతుందనంటే మల్టిపుల్ ఆఫ్ 2 అవుతుంది. 2c ఈక్వల్స్ టు ఏ ఏమవుతుందంటే మల్టిపుల్ ఆఫ్ 2 అవుతుంది ఫర్ ఇంటీజర్ c. ఇప్పుడు
ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే 2b² ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లేస్లో 2c సబ్స్టిట్యూట్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు 4c² అవుతుంది. 2 4లో 2 టైం పోతుంది. దట్ ఎంప్లాయిస్ b² ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుందంటే 2c² వస్తుంది. b² ఈజ్ ఈక్వల్ టు 2c² అంటే దీని అర్థం మనకి b² మల్టిపుల్ ఆఫ్ 2 అవుతుంది. కాబట్టి మనం ఏం చెప్పాలంటే 2 డివైడ్స్ b² దెన్ 2 డివైడ్స్ b అని చెప్తాము. అయితే మనం ఇప్పుడు చూసినట్టయితే దీన్ని 2గా తీసుకుని 2 డివైడ్స్ a² అయినప్పుడు 2 డివైడ్స్ a అయింది. 2 డివైడ్స్ b² అయినప్పుడు 2 డివైడ్స్ b అయింది. అంటే ఫ్రమ్ 1 and 2 a and b have at least one common factor 2. అంటే మనకి ఏబీలకి కామన్ ఫ్యాక్టర్ 2 ఉందని వచ్చింది. మనమేమో ఏబీలు కోప్రైమ్స్ అని తీసుకున్నాం. సో it contradicts the fact that a and b are coprimes. This contradiction has arisen because of our incorrect assumption. So we conclude that root 2 is irrational. గమనించినట్టయితే రేషనల్ అని తీసుకుని RS ఫామ్లో ఉందని, కామన్ ఫ్యాక్టర్ ఉందని ఉంటే దాంతో డివైడ్ చేస్తామని తీసుకున్నప్పుడు రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు a/b అని వచ్చింది. అలాగే 2 డివైడ్స్ a² అయితే 2 డివైడ్స్ a అవుతుందని, 2 డివైడ్స్ b² అయితే 2 డివైడ్స్ b అవుతుందని మనం ఈ స్క్వేర్ చేయడం వల్ల మనకు వచ్చింది. అయితే ఏబీలకి 2 కామన్ ఫ్యాక్టర్ ఉందని వచ్చింది కాబట్టి మనం లేదని తీసుకున్నాం, ఉందని వచ్చింది కాబట్టి అది కాంట్రవర్సీ. ఇట్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ ఏబీ ఆర్ కోప్రైమ్స్. దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజన్. ఈ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చిందని అంటే మనం ఇన్కరెక్ట్ అజంప్షన్ తీసుకోవడం వల్ల వచ్చింది. కాబట్టి వీ కంక్లూడ్ దట్ రూట్ ఈజ్ ఇర్రేషనల్. ఇలా ఉన్న మనకి రూట్ 2 ఇర్రేషనల్ అనేది ప్రూవ్ చేయమని ఇస్తారు. ఇందులోనే మళ్ళీ మనం గమనించినట్టయితే రూట్ 3, రూట్ 5, రూట్ 7 ఇలాగూ ఇర్రేషనల్ నెంబర్స్ని మనం ఫాలో అవ్వచ్చు. అయితే ఇందులోంచే నేను ఇంకొంచెం రూట్ 3కి చేంజెస్ ఏంటో చెప్తున్నాను. మొత్తం మ్యాటర్ అంతా ఇదే ఉంటుంది. అయితే మనం ఒకసారి దీన్ని నేర్చుకుంటే 4 సమ్స్, 4 రూట్ 2 కానీ, రూట్ 3 కానీ, రూట్ 5 కానీ, రూట్ 7 కానీ ఏది ఇచ్చినా సరే మనం ఇదే మ్యాటర్ని రాసుకు చేయొచ్చు. గమనించినట్టయితే రూట్ 2 ప్లేస్లో రూట్ 3 చెప్తాం. సో దట్ రూట్ 3 ఈజ్ ఇర్రేషనల్. లెట్ us assume that root 2 is rational. We can find integers r and s not equal to 0. Root 3 equals to r by s. Suppose r and s have a common factor other than 1 and divide by the common factor to get root 3 is equal to a by b, where a and b are co-primes, b is not equal to 0. Squaring on both sides చేస్తే root 3 whole square is equal to a by b whole square. root 3 స్క్వేర్ చేయడం వల్ల 3 వస్తుంది. by b స్క్వేర్ వస్తే ఇంటూ b స్క్వేర్, 3 ఇంటూ b స్క్వేర్ 3b స్క్వేర్ ఈక్వల్స్ టు a స్క్వేర్ అవుతుంది. అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మల్టిపుల్ ఆఫ్ 3 అయింది కాబట్టి 3 డివైడ్స్ a స్క్వేర్.
it follows that 3 divides a. Theorem 1.2. Now we can write a equals to 3c for some integer c. అప్పుడు a ప్లేస్లో 3cని సబ్స్టిట్యూట్ చేస్తే b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3c హోల్ స్క్వేర్. 3b స్క్వేర్ అలాగే ఉంటుంది, 3c హోల్ స్క్వేర్ చేస్తే 9c స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు 3 9లో 3 టైమ్స్ పోతుంది, అప్పుడు b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3c స్క్వేర్ అవుతుంది. అప్పుడు 3 డివైడ్స్ b స్క్వేర్ అని మనం చెప్పగలం, ఎందుకంటే b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి మల్టిపుల్ ఆఫ్ 3 అవుతుంది కాబట్టి 3 డివైడ్స్ b స్క్వేర్. దెన్ 3 డివైడ్స్ b. థియరం 1.2 నుంచి ఇఫ్ p డివైడ్స్ a స్క్వేర్ దెన్ p డివైడ్స్ a లాగా 3 divides b square then 3 divides b. From 1 and 2 a and b have at least one common factor 3. ఎందుకంటే ఇక్కడ మనకి 3 divides a అని చెప్తున్నాం, ఇక్కడ 3 divides b అని చెప్తున్నాం కాబట్టి both have a common factor 3. అయితే it contradicts the fact that a and b are co-primes. అలాగే this contradiction has arisen because of our incorrect assumption. We conclude that root 3 is irrational. ఈ రకంగా మనం రూట్ 2 ఎలా అయితే మనం ప్రూవ్ చేస్తామో రూట్ 3 కూడా అదే విధంగా ప్రూవ్ చేస్తున్నాం. అలాగే రూట్ 5 రూట్ 7 మీరు ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ చిల్డ్రన్.